ఇది బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్ సరళిలో వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి. అంటే ఈ సీజన్లో మొదటిసారిగా 11 వారాల తర్వాత ఓటింగ్ ట్రెండ్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయి, దీంతో కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అన్న థీమ్కు ఇప్పుడు అసలైన అర్థం వచ్చింది. మొదటిది కళ్యాణ్ పడాలా. అతను నంబర్ 1కి వచ్చేశాడు. అయితే ఇక్కడ విషయమేంటంటే ఇది టాస్క్ల వల్ల కాదు, అతని పర్సనాలిటీ వల్ల. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్లో అతని నిజాయితీ, త్యాగాలు అవి జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. చివరికి అతని కోపం కూడా, అది జెన్యూన్గా అనిపించి ఓట్లు పెంచింది. ఇక రెండవది, ఇప్పటిదాకా టాప్లో ఉన్న తనుజ, ఆమె రెండో ప్లేస్కి పడిపోయింది. ఆమె నెగటివ్ అయిందని కాదు, కానీ నంబర్ 1 అని తెలిసాక కొంచెం డిఫెన్స్లో పడిపోయింది. సేఫ్ గేమ్ ఆడుతూ ఎవ్వరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకోలేదు. దాంతో ఆమె ఓటింగ్ అక్కడే ఆగిపోయింది. కానీ అదే టైంలో కళ్యాణ్ గ్రాఫ్ మాత్రం పైకి దూసుకెళ్ళింది. చివరిగా ఈ మార్పుతో షో అసలు థీమ్కు ఒక రకంగా న్యాయం జరిగింది. ఒక కామన్ మ్యాన్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక టాప్ సెలబ్రిటీని దాటేయడంతో ఇప్పుడు పోటీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్క వారంలో వచ్చిన ఈ మార్పు ఆట చివరి దశలో విజయం ఎవరినైనా వరించవచ్చని చాలా క్లియర్గా చెప్తోంది.